కాన్సెప్ట్ ఈజ్ ఇది. నేమ్ టైప్ మెజర్స్ ఏంటో చూద్దాం. నేమ్ అంటే సింపుల్, నేమ్ ఈజ్ ఎ సింబల్ ఆర్ ఎ లేబుల్ యూజ్డ్ టు రిఫర్ ఏ ఎంటిటీ. ఓకే, ఇప్పుడు టేబుల్, ఇది టేబుల్, ఇది పెన్సిల్, ఇది పేపర్. సో ఒక ఎంటిటీ, ఒక ఆబ్జెక్ట్ని కానీ, ఇది ఆబ్జెక్ట్ని, ఒక కాన్సెప్ట్ని కానీ, ఒక ఇండివిజువల్ని, ఆ నాలెడ్జ్ బేస్డ్ దాన్ని రిప్రజెంట్ చేయడానికి, లేబుల్ చేయడానికి, సింబల్ చేయడానికి నేమ్ వాడతాం. నేమ్ అని తెలుసు కదా, ఇప్పుడు మనోజ్ ఇస్ ఎ నేమ్, పేపర్ ఇస్ ఎ నేమ్, పెన్సిల్స్, అట్లా సింపుల్ అట్లా అనమాట. దాన్ని ఆ ఇండివిజువల్ కానీ, ఒక ఆబ్జెక్ట్, ఒక కాన్సెప్ట్, ఒక ఎంటిటీని రిఫర్ చేయడానికి దానిపైన పెట్టే సింబల్ కానీ, లేబుల్ కానీ దాన్ని నేమ్ అంటారు నాలెడ్జ్ బేస్లో. ఎగ్జాంపుల్ జాన్, ఇండియా, టెంపరేచర్ సెన్సర్, ఇవన్నీ దీని నేమ్స్. ఇది ఎక్కడెక్కడ ఈ నేమ్స్ ఎందుకు వాడతారు? యూజ్ టు రిప్రజెంట్ కాన్స్టెంట్స్ ఆర్ ఇండివిజువల్స్. ఇప్పుడు టెంపరేచర్, ఇంకా ఇండివిజువల్స్ జాన్, మనోజ్, అట్లా రిప్రజెంటేషన్ యూజువల్లీ రిప్రజెంట్ యాజ్ కాన్స్టెంట్స్ ఇన్ లాజిక్. ఓకేనా, ఇది డిఎల్లో ఓడబ్ల్యూఎల్ అంటే వెబ్ ఆంటాలజీ లాంగ్వేజ్లో ఇండివిజువల్స్ వాడతారు, నేమ్డ్ ఎంటిటీస్ లెక్క వాడతారు. నేమ్డ్ ఎంటిటీస్ అంటే ఇప్పుడు జాన్, రామ్, శ్యామ్, అట్లా. టైప్ అని వచ్చేసరికి ఏ టైప్ డిఫైన్స్ ద కేటగిరీ ఆర్ క్లాస్. టైప్ డిఫైన్స్ ద కేటగిరీ ఆర్ క్లాస్ ఇన్ విచ్ నేమ్. ఇప్పుడు జాన్ ఉంది, ఇప్పుడు జాన్ బిలాంగ్స్ టు స్టూడెంటా, ఎంప్లాయా, అట్లా అది ఏ క్లాస్కి బిలాంగ్ అయ్యి ఉంటే చెప్పేదే టైప్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్సన్, ఇప్పుడు జాన్ అనేటప్పుడు పర్సన్. కంట్రీ, ఇండియా ఈజ్ ఏ కంట్రీ. సో అది ఏం చేస్తుంది, టైపు ఏదైతే నేమ్స్ ఉంటాయో అవన్నీ ఆబ్జెక్ట్స్ దేనికి బిలాంగ్ అయ్యో చెప్పే టైప్ అనమాట. కంట్రీ, డివైజ్, స్టూడెంట్స్, అట్లా. ఇప్పుడు యూజ్ టు కాన్సెప్ట్స్ని, క్లాస్ని, కేటగిరీస్ రిప్రజెంట్ చేయడానికి వాడతాం టైప్స్. ఇది ఇంకా రిప్రజెంటేషన్ వచ్చేసరికి ప్రెడికేట్స్ ఆర్ క్లాసెస్ వాడతాం దీన్ని. ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో ఇప్పుడు చూడు, పర్సన్ జాన్ మీన్స్ ఇక్కడ జాన్ ఈజ్ ఏ పర్సన్, ఇలా ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో. అలానే ఇప్పుడు ఇన్ డిఎల్లో కానీ ఓడబ్ల్యూఎల్లో ఏమవుతుంది అంటే జాన్ ఇట్లా వస్తారు, అది పెట్టి పర్సన్ పెడతాం, అంటే ఇండివిజువల్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెజర్స్. ఈ మెజర్స్ ఏం చేస్తాయి, మనకి ఒక క్వాంటిటీ వాల్యూని ఇస్తాయి అనమాట, అసోసియేటెడ్ విత్ అన్ ఎంటిటీ ఆర్ రిలేషన్షిప్. ఏదైతే ఒక క్వాంటిటీ వాల్యూ ఇస్తుంది మెజర్ ఎప్పుడు, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద నేమ్ ఆర్ ఎన్ రిలేషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు టెంపరేచర్ చూడు, ఇట్స్ ఎన్ మెషర్, ఎంత 37.5 టెంపరేచర్ అని వచ్చింది. ఏజ్ జాన్ ఏజ్ అంటాం 21, సో ఇట్స్ 21 ఈజ్ ఎ మెషర్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. అట్లా డిస్టెన్స్ 5 కిలోమీటర్స్, అట్లా ఇవన్నీ మెజర్స్ అనమాట. ఒక క్వాంటిటీ ఇస్తుంది ఆఫ్ ఎన్ ఎంటిటీ అనొచ్చు, లేకపోతే ఏదైనా ఒక రిలేషన్ అనొచ్చు. ఇంకా యూజ్ టు రిప్రజెంట్ న్యూమరికల్ యాట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్. న్యూమరికల్ యాట్రిబ్యూట్స్ కానీ ఇప్పుడు చూడు, న్యూమరికల్ యాట్రిబ్యూట్స్ని, ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఇప్పుడు టెంపరేచర్ 37 అనేది దానికి అర్థమైంది, దాని ప్రాపర్టీ నీకు అర్థమైంది. ఏజ్ 21 అనగానే న్యూమరికల్ యాట్రిబ్యూట్స్ని కానీ ప్రాపర్టీస్ కానీ రిప్రజెంట్ చేయడానికి వాడుతున్నాం. ఇంకా రిప్రజెంటేషన్ వచ్చేసరికి యాజ్ ఫంక్షన్స్ ఆర్ ప్రాపర్టీస్ ఇన్ లాజిక్. ఎట్లా ఈ రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఫంక్షన్స్లోకి వాడతాం, లేకపోతే ప్రాపర్టీస్ ఇన్ లాజిక్లోకి వాడతాం మెజర్స్. ఇన్ డిఎల్ఆర్ ఓడబ్ల్యూఎల్ ఎట్లా అంటే డాటా ప్రాపర్టీస్ యాజ్ ఏజ్. ఇప్పుడు దాని అర్థం ఏంటి, జాన్ 21 అట్లా. ఫజీ లాజిక్ ఎట్లా వాడతాం, ట్రూత్ వాల్యూస్ ఆర్ డిగ్రీస్. ఇప్పుడు ఆట్ 37.5 అంటే 0.8 పార్షియల్, ఇక పార్షియల్ ట్రూ అట్లా వస్తాయి అన్నమాట ఫజీ లాజిక్లో.